స్వచ్ఛమైన తెలుగింటి భోజనంలో గోంగూర వడ్డించిందే ఉండదు కదండి. మరి అలాంటి గోంగూర పచ్చడి నా స్టైల్‌లో గుమగుమలాడేలా చేసి చూపిస్తాను. మీరు కూడా ట్రై చేయండి. గోంగూరలో టమాటో వేసి చూపిస్తున్నాను. ఎప్పుడు తినేలాగా కాకుండా కొంచెం వెరైటీగా తినాలి కదా! మరి గోంగూర పచ్చడికి కావాల్సింది ముందుగా కొన్ని నువ్వులు, ధనియాలు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు కాస్త కడాయిలో వేసేసి అలా పొంగు వచ్చే వరకు వేయించి పక్కన పెట్టుకోండి. తర్వాత మళ్ళీ కొంచెం నూనె వేసి అందులో గోంగూర వేసి సన్నటి మంట మీద మగ్గించిన తర్వాత కొన్ని టమాటోలు వేసి ఇంకొక 10 నిమిషాలు మగ్గనివ్వండి. ఇక మనం అన్నీ కలిపి పొడి చేసుకున్న పొడి ఉంటుంది కదా, ఆ పొడిని ఆ వేడిగా ఉన్న గోంగూరలో వేసి 10 నిమిషాలు ఊరనివ్వండి. అప్పుడే రుబ్బొద్దు. ఆ 10 నిమిషాలు అయ్యాక మీరు రోట్లో వేస్తారో మిక్సీలో వేసి రుబ్బుకోండి. గుమగుమలాడే గోంగూర పచ్చడి రెడీ.